అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడగానే మిగిలిపోవలసి ఉంటుంది. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం అసలే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము, కానీ కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ఇది తెలుసుకున్నవారు ఎప్పుడు కూడా జీవితంలో విజ్ఞానే. ఎవరన్నా ఏమన్నా చెబితే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేయవద్దు. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. తెలిసి మసులుకోవాలి. మనుషులు చెప్పేవన్నీ అజ్ఞానపు మాటలే. తన జ్ఞానాన్ని తానే మానవ రూపంలో జన్మించి తెలియచేస్తాను అని కృష్ణుడు చెప్పాడు. ఆయన మళ్ళీ జన్మించి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఆయనను గుర్తించాలి. భగవద్గీతలో తనను గుర్తించే విధానం కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు. భగవద్గీత చదువుకుంటే శ్రీకృష్ణుడు పరమాత్మని గుర్తించుకోవచ్చు. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సాయం, పుణ్యం మొత్తం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి, రాబోయే జన్మకి మంచి పునాది అవుతుంది. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది, నేడు నీది అయ్యింది, రేపు మరొకరి సొంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. గీత సారాంశం చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ. ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు అని జీవితంలోని సారాంశం, భగవద్గీతలోని సారాంశం చెబుతూ ఉంది. నీతో ఎవ్వరూ ఉండరు, ఉన్నట్టు నటిస్తారంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో, చివరికి నీతో నువ్వు మాత్రమే ఉంటావు. జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే అయి ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. కానీ కాస్త ఓర్పు మాత్రం పట్టి చూడాలి. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి. కష్టం చేసే ధైర్యం ఇవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. అదే నిజమైన బంధం. ఈ జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీదే. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం తెప్పుకోవాల్సింది నీకు నువ్వే. కాబట్టి నీకు నువ్వే ధైర్యం. ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకూడదు. కర్మఫలమై తిరిగొచ్చి నీ కడుపు మంటను పెట్టక మానదు ఏదో ఒకరోజు. కాబట్టి ఇతరులకు మంచే తలవండి. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు టపటపా కిందకి దింపేస్తాడు. జాగ్రత్త. కర్మ అనేది ఏ స్థాయిలో పెరగడం కోసం ఎదుటి వాళ్ళను తొక్కేయడం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయడం. తప్పు నువ్వు చేసి తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బదులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారినైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించే తప్పకదు. న్యాయానికి నిదానంగా గెలుపుంటుంది. మనం చేసే తప్పుల కంటే చేయని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదురు వారిని ఎంత చెడ్డవారిగా చూపించటానికైనా ఆలోచించరు. అలాంటి వారికి దూరంగా ఉండు. నదిలా ప్రవహిస్తున్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే మీరు మీలాగా ఉన్నంత వరకు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో
అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇది అసలైన జీవిత సత్యం. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని చేకూరుస్తుంది. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తుంది. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేవు? తప్పక చూస్తాడు. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో పనికిరాదు, కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మాత్రం జన్మ జన్మలకి పనికి వస్తుంది. చెడు కర్మ చేస్తే చెడు ఫలితం, మంచి కర్మ చేస్తే మంచి ఫలితం తప్పక కలుగుతుంది. ఎందుకంటే కర్మలు, కర్మఫలాలు భగవంతుల్లోనివే. నన్ను కదిలించేది కానీ నాకు ఫలితాన్ని ఇచ్చేది కానీ వేది ఏదీ లేదు. కర్మ నేను, కర్మఫలము అన్నీ భగవంతుడే. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం అంత మంచిగా ఉంటుంది. నీవు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకో. బిడ్డ ఏడిస్తే ఆట బొమ్మలు ఇచ్చి తల్లి ఏడుపు మాన్పిస్తుంది. ఆట బొమ్మలతో ఆడుకుంటున్న బిడ్డను వదిలి తల్లి తన పనులు చేసుకుంటూ ఉంటుంది. కాదు, అమ్మే కావాలనే బిడ్డ పట్టుబడితే ఎన్ని పనులు ఉన్నా మానుకొని బిడ్డ వద్ద పరిగెత్తుకు వచ్చి తన ఒడిలోకి తీసుకుంటుంది. అలాగే భగవంతుడు కూడా లౌకిక ఆనందాలు వద్దనుకొని అమ్మే కావాలని కోరుకునే భక్తులను అనుగ్రహించటంలో ఆలస్యం చెయ్యడు. బొమ్మల కోసమో డబ్బుల కోసమో పోరు పెట్టి ఏడుస్తూ తల్లిని పీడించే బిడ్డ మాదిరిగా ఎవడూ భగవంతుడి తనకు ఆప్తుడని తెలుసుకొని ఆయన్ను చూడాలని లోపల వెక్కి వెక్కి ఏడుస్తాడో అతడికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. నిష్పటంగా అలా బతిమాలుకునేవాడికి, తనకై వెతుకలాడే భక్తునికి కనిపించకుండా భగవంతుడు దాగి ఎప్పటికీ ఉండలేడు. భగవంతుణ్ణి ప్రేమించాలి, ఆయన దర్శనానికై తపన చెందాలి. ఏ మార్గంలో వెళ్ళినా సరే, సాకారంలో విశ్వాసం ఉన్నా సరే, నీకారంలో విశ్వాసం ఉన్నా సరే, భగవంతుడు మానవ రూపంలోనో విగ్రహ రూపంలోనో అవతరించాడని నమ్మితే సరే, లేకున్నా సరే ఆయన పట్ల ప్రేమ పుడితే చాలు. అప్పుడు తాను ఎవరు అన్న విషయం భగవంతుడు స్వయంగా తానే బోధపరుస్తాడు. పిచ్చివాడిని కావాలంటే ఎవరి కోసమో లేక సంసార కోసమో ఎందుకు కావాలి? ఆ భగవంతుడి కోసమే పిచ్చివాడు అవుదాం. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు అయిన కౌరవుల వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని సమయాన్ని బట్టి కూడా నడుచుకోవాలి. ఒక విషయం చేయడం అనేది తెలుసుకోవడం అంత సులభమైతే మానవులు అంతా దేవతలు అయి ఉండేవారు. ఈ భూలోకంలో దేవలోకం అయి ఉండేది. అందుకే ఆలోచన కన్నా ఆచరణ ప్రధానం, మాటల కన్నా చేతల ప్రధానం. కర్మలను ఏ విధంగా ఏ భావాలతో ఎలా చేయాలో కర్మయోగం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియచేశాడు. ఈ సంసార వృక్షం స్వరూపం కానీ, ఆది మధ్య అంతాలు కానీ ఈ లోకంలో ఎవ్వరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్లతో వెలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించేవే కాక పునర్జన్మ లేకుండా చేసే పరమానందాన్ని వెతుక్కోవాలి. నీకంటే అందమైన వారు, నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోయారు.
ఎవ్వరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోలేదు, కానీ వారు చేసిన మంచి పనులే వారిని శాశ్వత కీర్తి తెచ్చిపెట్టింది. అలాగే నీవు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా దీవించు. అదే నీ కర్తవ్యం. విన్నారు కదా అండి. ఈ శ్రీకృష్ణ సందేశాలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని నమ్ముతూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.